వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ రిషికొండ ప్యాలెస్కు సంబంధించి శాసన మండలిలో హాట్ డిబేట్ జరిగింది. అయితే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆ విషయాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సహజంగా రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్లో స్క్వేర్ ఫీట్కి ఇంత అని ఖర్చు పెడితే దానివల్ల ఎంత అవుట్కమ్ వస్తుంది, ఎంత బ్యూటీ వస్తుంది, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది రియల్ ఎస్టేట్లో కొన్ని నామ్స్ ఉంటాయి. సహజంగా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లేకపోతే హైదరాబాద్ లాంటి లేకపోతే విజయవాడ లాంటి వైజాగ్ లాంటి సిటీల్లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ కానీ విల్లాస్ కానీ కడుతున్న దగ్గర నాకు తెలిసినంత వరకు 1800 నుంచి 2500 మధ్యలో ఉంటుంది ఎస్ఎఫ్టీ కాస్ట్. ఏది వాళ్ళు మొత్తం ల్యాండ్ కాస్ట్ కలుపుకుని కన్స్ట్రక్షన్ కూడా కలుపుకుని లెక్కేస్తే అంత వస్తుంది. దాని మీద వాళ్ళు ప్రాఫిట్ చేసుకుని ఇంకో 1000, 2000, 3000 ఆ ఏరియా డిమాండ్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకుని అమ్ముకుంటారు. సో ఇది లేదా 3000. ఇక మరీ పాష్గా మొత్తం పాలరాతి దీంతోనో లేకపోతే మార్బుల్తోనో వీటితో కడితే 4000 అవుతుందేమో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎస్ఎఫ్టీకి, అంటే చదరపు అడుగుకి కన్స్ట్రక్షన్ కాస్ట్. మీకు మనం బాగా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమరావతిలో అప్పుడు సచివాలయము, అసెంబ్లీ ఇవన్నీ కట్టినప్పుడు అప్పుడున్న ప్రభుత్వం స్క్వేర్ ఫీట్కి 6000 రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా ఆడిట్ రిపోర్ట్ ఇచ్చింది, బడ్జెట్లో చూపించింది. దాని మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, వారి పార్టీ నాయకులందరూ విపరీతంగా ఎగబడి విరుచుకుపడ్డారు. 6000 రూపాయలు ఖర్చు పెట్టావంటే నువ్వు అసలు ఏం కట్టావు ఇక్కడ, అది ఇదని చెప్పి. నిజంగానే 6000 ఇంత ఎక్కువ పెట్టి కట్టారు అనుకున్నాము, అది ఓకే. ఆ రోజు విమర్శలు వచ్చాయి ప్రభుత్వం మీద. ప్రభుత్వం దానికి ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత 2-3 సార్లు సీలింగ్ నుంచి లీకేజ్ అయితే కూడా 6000 పెట్టి ఖర్చు పెట్టింది ఇదేనా చంద్రబాబు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రిపీటెడ్గా అడిగారు. ఇదంతా నేను ఈ సోదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మనం తెలుసుకోబోయే కొన్ని భయంకరమైన నిజాలు తెలుసుకోబోతున్నాం కాబట్టి ఇది చెప్పాల్సి వస్తుంది. 24,000 రూపాయలు చదరపు అడుగుకి. 24,000 అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానికి 6 రెట్లు ఎక్కువ. అంటే అది ఏ రేంజ్లో ఉంటుందో దాని సోకు, దాని సంబరం, దాని హంగు, ఆర్భాటం ఏమీ లేదని చెప్తారు కదా. రిషికొండ దీని మీద కట్టిన ప్యాలెస్లో ఎస్ఎఫ్టీకి 24,000 ఖర్చు చూపించింది ప్రభుత్వం. సొంత డబ్బులు అయితే కడతారా అంత ఖర్చు పెట్టి? 24,000 రూపాయలు ప్రజాధనం కాబట్టే కదా ఖర్చు పెట్టి కట్టారు. అంతకుముందు 58 గదులుండే హరిత ప్లాజా అంటే టూరిజం రిసార్ట్ ఉండేది. 58 గదులుండే దాన్ని కూల్చేసి ఇంకా అద్భుతంగా కడతామని చెప్పి కేవలం 7 రూములతో ఒక 7 ప్యాలెస్లు కట్టారు. 7 ఒక్కొక్కటి ఒక్కొక్క రూమ్ అనుకోవాలి అంతే. ఆ 7 ప్యాలెస్లు కట్టడం కోసం 480 కోట్లు ఖర్చు పెట్టారు. 480 కోట్లు ఖర్చు పెట్టి తర్వాత ప్రజలందరూ అడుగుతుంటే ఎవరిని వెళ్ళలేదు. చివరికి వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రులు కూడా వెళ్ళి చూడలేకపోయారు. లోపలికి వెళ్ళి అడిగితే ఇది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు, లేకపోతే ముఖ్యమంత్రి వైజాగ్ వెళ్ళినప్పుడు ఉండడానికి, అమాస్కో పున్నానికో వైజాగ్ వెళ్తే ఉండడానికి అని చెప్పారు దానికి జీవో. మళ్ళీ గట్టిగా మాట్లాడితే రాష్ట్రపతి ప్రధానమంత్రుల విడిది కోసం పెట్టామని. రాష్ట్రపతి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఉండడం కోసం 7 ప్యాలెస్లు కట్టారు ఆ కొండ మీద. అంటే మన రాష్ట్రపతులు, మన ప్రధానమంత్రులు అంత విలాసవంతమైన జీవితాలు గడిపే వాళ్ళే రాజకీయాల్లోకి వచ్చారా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి? అసలు ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఉన్నారా? సో ఇలాంటి సిచ్యువేషన్లో రిషికొండ ప్యాలెస్ మీద జగన్ తగలేసిన సొమ్ము ఎవరి కోసం తగలేశాడు, ఎందుకోసం తగలేశాడు, చెప్పే ఖర్చు 24,000 రూపాయలు ఎస్ఎఫ్టీ ఖర్చు పెట్టాడంటే దాన్ని ఏం చూడాలి? ఇది ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి వాళ్ళు ఎప్పుడో వస్తే విడిది కోసం కట్టామని చెప్తే మనం నమ్మొచ్చా? ఈ అంశాలతో పాటు ఇవాళ కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ గారు ఆయన కూడా అన్నాడు రాష్ట్రపతి ప్రధానమంత్రి కోసమని అంటూ ఇంకో మాట కూడా అన్నారు. అది ప్రభుత్వ భవనం, అది ప్రభుత్వ భవనం కింద కట్టాము, మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి అని అంటాడు ఆయన. మరి ప్రభుత్వం కట్టిందే కదా ప్రజావేదిక ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్టార్టింగ్లో కట్టింది కరకట్ట దగ్గర కాన్ఫరెన్స్ల కోసమే కదా కట్టింది. దానికి ఖర్చు పెట్టింది 6 కోట్లు. సింపుల్. కక్షతో వచ్చి రాగానే నేలమట్టం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి దీని అంతటికీ బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళందరూ సాక్షులే. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? దీన్ని ఏం చేయాలి? ప్రభుత్వం భవనం కాబట్టి వాడుకోండి అంటారు.
అదేమో కరకట్ట కింద మీరు అన్నిటికీ విరుద్ధంగా కట్టారు కాబట్టి కూల్ చేసామన్నారు. మరి ఇది విరుద్ధం కదా కొండని తొలిచి కట్టడం? సో ఇది ఓవరాల్గా దీని మీద చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎస్ఎఫ్టీకి 24,000 అనేది అనూహ్యమైనది, ఎక్కడా జరగనిది. ఇది తెలుగులో మహామహా కాంట్రాక్టర్లు బిల్డర్లు కూడా ఆశ్చర్యపోయే ఖర్చు ఇది. సో దీని మీద మనం చర్చించబోతున్నాం. మనతో చర్చలో మాజీ శాసనసభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆర్టీసీ మాజీ చైర్మన్, అలాగే రాజకీయ విశ్లేషకులు గోని ప్రకాష్ రావు గారు ఉన్నారు చర్చలో మనతో. అలాగే జనసేన యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారు ఉన్నారు. అండ్ బాలకోటయ్య గారు, పోతుల బాలకోటయ్య గారు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా గోని ప్రకాష్ గారు నమస్కారం. వాళ్ళిద్దరు తీసుకుంటారు, తర్వాత తీసుకుంటానా? సరే, ఓకే. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. విజయ్ కుమార్ గారు, నాకు తెలిసి రియల్ ఎస్టేట్లో కాస్త మీకు అనుభవము, బిజినెస్ కూడా ఉన్నట్టుంది కొద్దిగా. మరీ పెద్దగా పోయినా కొంత చేస్తారనుకుంటా. 24,000 స్క్వేర్ ఫీట్కి ఖర్చు పెట్టడం అంటే దాన్ని ఎలా మనం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు? వెంకటకృష్ణ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ఇతర మిత్రులకి, ఏబిఎన్ వీక్షకులకి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నమస్తే అండి. వాస్తవానికి రియల్ ఎస్టేట్లో లేకపోయినా కన్స్ట్రక్షన్లో ఉంది. అయితే ఈరోజు కన్స్ట్రక్షన్లో మనం లావిష్గా కట్టుకున్న, అంటే డిఫరెంట్ ఇదే ఉంటుంది. లావిష్గా కట్టుకున్న మహా అంటే ఒక 6-7,000 ఎంత మ్యాక్సిమం, ఇంకా అంతకన్నా వెళ్ళదు. 6-7,000 ఇంకా ఏమైనా వెళ్తుంది. నార్మల్గా బాగా కట్టుకుంటే ఒక 3,000 పర్ స్క్వేర్ ఫీట్ బాగా కట్టుకుంటే ఉంటుంది. అంతేగాని 24,000 అంటే ఇంకా అందులో ఐటమ్స్ కూడా మేము మరి అసెంబ్లీకి వాటికి సబ్మిట్ చేశారు. ఒక కమోడు 24 లక్షలు, ఒక డోరు 30,000 లక్షలు, ఇలా మరి అవన్నీ చేసుకుంటా చూస్తే మరి డెఫినెట్గా ఎంత ఇంకా 24 ఉంది. ఎంతన్నా కట్టుకోవచ్చు. ఆయనది కాదు కదా డబ్బులు. ఆ డబ్బులు అంటే లెక్కలేదు. వాస్తవానికి ప్రజల కోసం ఏదన్నా కావాలి అని అనుకున్నప్పుడు ఆయన ఇస్తే అప్పుడు మనం చూసాం, లాస్ట్ 5 years చూసాం. ఏదన్నా ఆయన ఇవ్వాలని అనుకుంటే డబ్బులు లేవని ఎమ్మెల్యేలు అనేక సందర్భాల్లో చెప్పారు. అన్నీ ఉన్నాయి. కానీ ఈయన మాత్రం ఇలా ఊరికే లావిష్గా ఖర్చు పెట్టుకోవడం, అలాగే అంతే. మరి దానికి మనం ఏం చెప్పలేమండి. దానికి అసలు బేసే లేదు. ఎవరన్నా అడుగుతారు, మనల్ని రేపు ప్రశ్నిస్తారు అనే భయం కానీ, లేకపోతే బాధ్యత కానీ కనీసం ఎక్కడ కూడా లేదు. ఇది మళ్ళా ఏమవుద్దంటే తప్పు చేసి మళ్ళా తిరిగి బుకాయించే మనస్తత్వం అయింది. ఈరోజు మనం చూస్తున్నాం, ఈ 3 నెలల నుంచి కూడా చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటాడు. ఆయన ఏదో తప్పు చేయలేనట్టు, అలాగని తప్పు చేయకపోయినా కూడా ఏదో బుకాయించే పరిస్థితి ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. మరి ఆయన మనస్తత్వానికి 24,000 ఉందండి. 24 లక్షల స్క్వేర్ ఫీట్కి పెట్టినా కూడా అడిగినోడు లేడు, పెట్టినోడు లేడు అనే ఫీలింగ్ ఆయనకు ఉంటుంది కదా. ఎందుకంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 40 సంవత్సరాల పాటు ఆయనే, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటానని ఫిక్స్ అయిపోయాడు ఆయన. అవును, ఆయన ఫిక్స్ అయిపోయి కూర్చున్నాడు ఆయన. అండ్ లాస్ట్ 5 years కూడా ఏ అధికారి కానీ ఎవరు కూడా అడగలేకపోయారు, నువ్వేం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అని. ఎవరు కాకు చెప్పే పరిస్థితి లేదు, ఎవరు చెప్పే పరిస్థితి లేదు. మరి మనం చూసాం, సిబిఐ కూడా వచ్చి అరెస్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. మరి అంటే ఆయన పరిస్థితి అలా ఉండేది. మరి అలా ఉన్నప్పుడు 24,000 చాలా తక్కువ అండి. వెంకటకృష్ణ గారు, మీరు ఇప్పుడు ఊరికే డిబేట్ పెట్టారు, కానీ ఆయన మనస్తత్వానికి 24,000 చాలా తక్కువ. అది మరి మీరు యాక్సెప్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. ఆయన మనస్తత్వానికి తక్కువేమో, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్తత్వానికి పోల్చుకుంటే అది ఎన్నో రెట్లు కదా. అది ఊహలకు అందంది కదా. కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదండి, అన్నం తింటున్నాడు ఎవరికైనా అది చాలా ఎక్కువ. ఎందుకంటున్నానంటే ఏ చిన్న ఆ 500 కోట్లతోని మనం ఏదన్నా ఈ గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం సంపద సృష్టించవచ్చండి. మనం ఇన్వెస్ట్ చేసి కనీసం మనం ఒక 10% షేర్ మనం పెట్టుకొని, 500 కోట్లు పెట్టి ఒక 10% షేర్ పెట్టి
5,000 కోట్లు ప్రాజెక్టు ఏదన్నా ఇండస్ట్రీస్ పెట్టి దాంట్లోంచి మనం డబ్బులు సంపాదించవచ్చండి, లేకపోతే ఏదన్నా స్కీమ్ ఇవ్వచ్చండి, ఏదైనా గ్యాప్ ఫండింగ్ తీసుకుని తేవచ్చండి, అనేకమైన చేయొచ్చు. 500 కోట్లతో మనం ఏదైనా చేయొచ్చు, ఎంతైనా సంపద సృష్టించవచ్చు. కానీ మరి నేనేమంటానంటే ఎవరికైనా సరే అంత డబ్బులు పెట్టి చేస్తే సొంతంగా డబ్బులు కాదు కాబట్టి మరి లావిష్గా ఖర్చు పెడుతున్నాను అని అంటే మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడూ చెప్తారు, ప్రజల సొమ్ముకి మనం ఓన్లీ కస్టోడియన్స్ మాత్రమే అని క్లియర్గా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. మరి ఈయన అలాంటి ఆ డబ్బులు 500 కోట్లు మనం కస్టోడియన్ అనుకున్నాడా, లేకపోతే మనం దానికి ఓనర్ అనుకున్నాడు కూడా ఎవడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టడండి. ఊరికే వచ్చింది కదా ఏదో కాలుతో తన్నట్టు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టినా నన్ను అడిగేవాడు ఎవడా అనే ఒక కేర్లెస్నెస్, లేకపోతే నేను నియంతని అనే ఒక కాన్ఫిడెన్స్, నన్ను అడిగేవాడు ఎవడనే ఇదో అలాంటి దీంట్లో ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు ప్రతి చిన్న విషయానికి అది పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అవనియండి, ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ అవనియండి, ఎవరైనా అవనియండి, డెఫినెట్గా ఆడిట్ అనేది ఉంటుంది. మరి ఆడిట్కి భయపడక, ఎవరికి భయపడక, రెస్పాన్సిబిలిటీ లేక, బాధ్యత లేక, అసలు రాజకీయం ప్రజాస్వామ్యం అంటే అర్థమే మార్చేసి అన్ని చేసి అసలు ఆ 24,000 అనే దాని మీద నన్ను అడిగితే కామెంట్ చేయడం వేస్ట్. ఎందుకంటే 5,000 6,000 రూపాయల కోసం వాళ్ళు కామెంట్ చేసి వాళ్ళు మాట్లాడినా పర్లేదు. కానీ సార్ ఒక్క చిన్న బ్రేక్ తీసుకుందాం. మనం బ్రేక్ తీసుకున్న తర్వాత 24,000 రూపాయలు పెట్టి కట్టిన ఎస్ఎఫ్టీకి, అది కూడా కట్టిన ఈ భవనాన్ని ఇవాళ సమర్థించుకుంటున్న తీరు కానీ, వీళ్ళు ఎందుకోసం కట్టారని అంటే మాటకి పొంతం లేకుండా 3 రకాల వాదనలు వినిపిస్తున్నారు. వీచికొండ పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చేసిన నిర్మాణం, దాని వైభోగం, దాని భాగోతం, స్క్వేర్ ఫీట్కి అంటే చదరపు అడుగుకి 24,000 రూపాయలు ఖర్చు పెట్టిన తీరు, దాన్ని ఎందుకు కట్టారు అని అంటే పొంతనలేని ప్రకటనలు, పొంతనలేని జీవోలు, పర్పస్ ఏంటి అనే దాని మీద క్లారిటీ లేదు. ఇవాళ శాసన మండలిలో కూడా చాలా వేడిగా చర్చ జరిగింది. దాన్ని వైసీపీ నేత, ఎమ్మెల్సీ, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా టీడీపీ మంత్రులు అలాగే కూటమి ప్రభుత్వ మంత్రులకి వాడిపెట్టి చర్చ జరిగింది. దీని మీద ఒకసారి బాలకోటయ్య గారు ఒపీనియన్ చూద్దాం. బాలకోటయ్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఇది మనం చాలా కాలంగా చర్చిస్తున్నాం, ఏది ఋషికొండ ప్యాలెస్ అనే దాని మీద. ఇవాళ కౌన్సిల్లో కొన్ని అదనపు వివరాలు మనకి తెలిసాయి. సో చదరపు అడుగుకి 24,000 రూపాయలు ఖర్చు పెట్టి కట్టారు దాన్ని. దాన్ని బట్టి మనం ఎలా అంచనా వేయాలి జగన్మోహన్ రెడ్డి గారి భావజాలాన్ని కానీ, ఆయన ఆలోచనలు కానీ, ఆ భవనాన్ని కానీ? వెంకటకృష్ణ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. సీనియర్ పొలిటీషియన్ గోని ప్రకాశ్రావు గారికి, అలాగనే ఎమ్మెల్యే తోటి మిత్రులు విజయ్ కుమార్ గారికి, స్వచ్ఛంద్ర చైర్మన్ పట్టాభి గారికి కూడా నమస్కారాలు. నమస్తే అండి. వెంకటకృష్ణ గారు, ఈరోజు శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప మాట అన్నాడు, చాలా గొప్ప మాట. రాష్ట్రంలోని, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా ఒక ఆదర్శవంతమైన మాట. ఏమన్నాడంటే, ప్రజాప్రతినిధులు ఏదైనా ఒక నిర్ణయం చేయాలంటే, ఒక పని చెయ్యాలంటే అనుకున్నప్పుడు 1కి 2 సార్లు 3 సార్లు ఆలోచించాలి. నేనైతే 4 సార్లు ఆలోచిస్తాను అని అన్నాడు. అంటే ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు దాని లాభ నష్టాలు, దాని భవిష్యత్ ఫలాలు, ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధే కాదు. ఎంత దారుణం అంటే, ఈరోజు మీరు చెప్తున్నారు ఎంత వేసుకున్న స్క్వేర్ ఫీట్ 4,000 రూపాయలు అత్యంత అధికం. దానిని 24,000 రూపాయలుగా మార్చారు అంటే ఎవడబ్బ సొమ్ము? బొత్స సత్యనారాయణ తాత సొమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి తాత సొమ్మ? 480 కోట్ల రూపాయలు వీళ్ళు కట్టి అంటాడు బొత్స గారు తమిళంలో. వాడుకోండి, మీరు తాజ్మహల్ ఉందన్నారుగా, మీరు దాన్ని వాడుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని కోర్చులేదన్న సంగతి తెలుసు. ప్రజావేదికని జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నట్టుగా
చంద్రబాబు నాయుడు గారు ప్రజల సొమ్ముతో నిర్మించిన ఆ ఋషికొండని, ఆ భవనాన్ని కూల్చలేడు. ఎందుకంటే ఆయన మానవతావాది, ఆయన ప్రజాప్రతినిధి. వాడుకోండి అని అంటున్నాడు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి మరి చట్టాల్లో, శాసనసభలో లేదా స్పీకర్లకు ఏ అధికారులు ఉండో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు చేతులు కట్టి శాసనసభకు తెచ్చి సమాధానం చెప్పిస్తారండి. ఎందుకు కట్టాడు, ఎవరి కోసం కట్టాడు, ఏ రాణి గారి అలకపానుపు కోసం 1,70,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు, ఏ 3 పువ్వుల ఫ్యాన్కు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు, ఏ టబ్బుకి 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఎవరి డబ్బు సొమ్మండి ఇది ప్రజల సొమ్ము కదా. దీని మీద నిర్లిప్తంగా ఉంటుంది కాదు సార్, దీని మీద తప్పనిసరి రికవరీ ఉండాలి. ఎవరు అధికారి, అనుమతి ఇచ్చిన అధికారి ఎవరు, దాని అవసరం ఏంటి, ఋషికొండ అవసరం ఆంధ్రప్రదేశ్కి దేనికి, ఏ ప్రధానమంత్రి కట్టమన్నాడు, ఏ రాష్ట్రపతి నేను వచ్చినప్పుడు చూస్తానని అన్నాడు. ఇంత దుర్మార్గంగా తప్పు చేసి కూడా మళ్ళీ ఆ తప్పుకు మళ్ళీ వంతబాడినట్టుగా మీరు వాడుకోండి, మీరు బాగుందన్నారు కదా అని మాట్లాడుతున్నారంటే మరి బొత్స గారు మీరు వెళ్ళండి. మరి 440 కోట్ల రూపాయలు కట్టారు కదా, దాన్ని ఏం చేయాలి, తీసుకెళ్ళండి. ఒక రాణి ఉండారా, ఇద్దరు రాణిలు ఉండారా, ఆ 7 ప్యాలెస్లు ఏం చేస్తారండి? ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మళ్ళీ నంగనాచి తుంగపురలాగా మాట చెప్తున్నారు. ఇప్పుడు నేనైతే ఇది అత్త సొమ్మల్లుడు దానం అనే మాట కూడా చాలా చిన్న మాట వెంకటకృష్ణ గారు. ఇది ఖచ్చితంగా జనం సొమ్ము జగన్పాలు. ఒక్క ఋషికొండలోనే కాదు, 5 ఏళ్లుగా వాళ్ళు చేసిన, బహుశా నాకు తెలిసి ఔరంగజేబు కూడా అంత గొప్ప రాజసం అనిపించుండడం. ఏనేదో రాజుగారి బిడ్డలాగా ఈ రాష్ట్రాన్ని ఏదో గుత్తమత్తంగా తీసుకున్నట్టుగా, ఇక ఏనే ముఖ్యమంత్రి అయినట్టుగా. ఈ రాష్ట్రంలో గోనె ప్రకాశ్రావు గారు ఎంతమంది ముఖ్యమంత్రులను చూశాడు? గోనె ప్రకాశ్రావు గారు ఇటువంటి ముఖ్యమంత్రిని నేను చూశారా? మీ హయాంలో మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు కదా, మీరు రాజశేఖర రెడ్డి గారి అనుగు శిష్యులే కదా, అభిమానే కదా. ఏనాడైనా 480 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. నా రాష్ట్రం ఎట్టుందో తెలుసు మీకు. నా రాష్ట్రంలో రహదారులు లేవు, నా రాష్ట్రంలో పారిశుద్ధ్యం లేదు, నా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవు, నా రాష్ట్రంలో పల్లెల్లో కుక్కలు తిరిగి పిల్లలను గరుస్తున్నాయి. అలాంటి రాష్ట్రంలో 480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఋషికొండ కట్టి మళ్ళీ వీళ్ళు శాసన మండలిలో మీరు ఏదైతే చేసుకున్నారని చెప్పి దీని అర్థం ఏంటి? దీనికి ఏమైనా చట్టాలతో సమాధానం చెప్తారా? ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా అసెంబ్లీకి లాక్కొచ్చో పేక్కొచ్చో సమాధానం చెప్పిస్తారా? ఎవరు ప్రాయశ్చిత్తపడాలి? లాక్కొచ్చి తీసుకొచ్చి చెప్పించడానికి ఆయన ఏమి ఇది కాదు కదా, బాధ్యత గల ఇది ఉంటే ఆయనే చెప్పాలా? సరే ఒక్క నిమిషం, బాలకోటి గారు రావడం లేదు కదా, అదే కదా సమస్య. వస్తే ఇప్పుడు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆయన ముఖం చాటేస్తున్నాడు అనుకోవాలి ఒకసారి, లేదా పారిపోయాడు అనుకోవాలి ఇంకొకటి. రైట్. పట్టాభి గారు నమస్కారం. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, ఋషికొండ ప్యాలెస్ల మీద ఇవాళ కౌన్సిల్లో హాట్ చర్చ జరిగింది కదా. అక్కడ తేలింది ఏంటంటే ఎస్ఎఫ్టీకి 24,000 ఖర్చు పెట్టి కట్టారని. సో దీన్ని మీ ప్రభుత్వం ఎలా చూస్తోంది? ఈ ఖర్చును కానీ, ఇంత ఖర్చు పెట్టి కట్టడాన్ని కానీ ప్రభుత్వం యొక్క దుర్వినియోగంగా చూస్తోందా, అప్పటి ప్రభుత్వం యొక్క దుర్వినియోగంగా చూస్తోందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజభోగాల్ని అంచనా వేస్తున్నారా? వికే గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు గోనె ప్రకాష్ గారికి, బాలకోటి అన్నకి, గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇది 2 రకాలుగా కూడా మనం చూడొచ్చు వికే గారు. ఒకటి జగన్ రాజభోగాల కోసం అయితే, రెండవది భారీ అవినీతి కూడా దీనిలో దాగి ఉంది. ఎస్ఎఫ్టీకి 24,000 రూపాయలు ఖర్చు చేశారంటే ఎంత లావిష్గా చేసినా ఇవాళ రోజుల్లో మనం ఒక 10,000, 12,000, 15,000, కానీ 24,000 అనేది దానిలో విలాసాలకి తగలేయటంతో పాటు కొంత దోచుకునేటటువంటి కార్యక్రమం కూడా జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఏ పనిలో అయినా ₹1 మింగందా నిద్ర పట్టదండి. ఏ పనిలో అయినా ఆయన గారికి వాటా కావాలి. ప్రతి దానిలోనూ అమ్మా లెక్క కావాలమ్మా, నా లెక్క నాకు అప్పచెప్పండి అమ్మా అనే స్టైల్ మన జగన్ రెడ్డి గారిది. కాబట్టి ఖచ్చితంగా 500 కోట్ల రూపాయల సొమ్ము ఏదైతే తగలబెట్టాడో ఋషికొండ ప్యాలెస్కి సంబంధించి,
దానిలో ఆయన విలాసాల కోసం ఖర్చు చేయడంతో పాటు అవినీతి కూడా దాగి ఉంది. ఆ సొమ్ము కూడా మళ్ళీ తాడేపల్లి కొంపకే చేరుంటుంది. కాబట్టి దీనిలో రెండూ ఉన్నాయి. ఎందుకంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి పనిని కూడా వాళ్ళకి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి ఒక కంపెనీకే కట్టబెట్టాడు. అది కూడా మనం దాని గురించి కూడా చాలాసార్లు చర్చించుకున్నాం. తనకు కావాల్సిన వాళ్ళకి ఆ ఇంటీరియర్స్, ఆ డిజైన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసేటటువంటి పనిని కూడా అప్పచెప్పినటువంటి పరిస్థితి. రెండోది వికే గారు, ఇవాళ శాసన మండలిలో ఏమైంది ఖర్చు చేస్తే, ప్రభుత్వ ఆస్తే కదా వాడుకోండి అంటా ఉన్నారు మన సత్యబాబు గారు. సరే, దానికి మీరు చెప్పారు, ప్రజావేదిక ఉదాహరణ చెప్పారు. దీనిలో 1/4 ఎస్ఎఫ్టీకి 1/4 కూడా ఉండదు. ఓవరాల్గా దానికి పెట్టినటువంటి ఖర్చు చూసిన దాకా మీరు చెప్పారు 6-7 కోట్లకే మొత్తం కూడా అయిపోయినటువంటి పరిస్థితి. దాన్ని అత్యంత దుర్మార్గంగా కూలగొట్టి, మరి ఆ రోజున అది ప్రభుత్వ ఆస్తే, ప్రజా అవసరాల కోసం వాడుకోవచ్చు. పైగా 6 కోట్లే. పాపం ఈ మాటలేమో ఆ రోజున గుర్తుకు రాలేదు. అదే 6 కోట్లే, 500 కోట్లు ఎక్కడ, 6 కోట్లు ఎక్కడ. అంతేకాకుండా ఇంకోటి కూడా గుర్తు చేసుకోవాలి సార్. ఇవాళ ప్రస్తుత సచివాలయం ఇంటరిమ్ సెక్రటేరియట్ ఏదైతే ఉందో అమరావతిలో, దానికి ఆ రోజున స్క్వేర్ ఫీట్కి నాకు తెలిసి 4,500, 5,000 ఎంతో అయి ఉంటుంది. దానికి అసలు పెద్ద ఎత్తున గొగ్గోలు పెట్టేసి కింద మీద పడిపోయి అసలు నానా రచ్చ చేసి ఆ పకోడీ పేపర్లో పిచ్చరాతలని రాసి అంత గోల్ చేశారు. మరి 24,000 లెక్కేంటో చెప్పమనండి. 5 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టారు కదా. 24,000 రూపాయలు స్క్వేర్ ఫీట్. ఇవాళ సమాధానం చెప్పమనండి. రెండోది వికే గారు, ఇవాళ ఏదో ప్రభుత్వ ఆస్తే కదా వాడుకోండి అని మంచి మాట అన్నారు సత్యబాబు గారు. అయ్యా సత్యబాబు గారు, అలా అనుకుంటే మీ నాయకుడు తన విలాసాల కోసం బెంగళూరులో, ఇడుపులపాయలో, లోటస్ పాండ్లో, ఇంకెక్కడెక్కడో నిర్మించుకున్నటువంటి ప్రతి ఒక్క రాజమహల్ కూడా ఒక రకంగా ప్రజలకి చెందినటువంటి ఆస్తిగానే భావించాలి సార్. ఎందుకంటే ఆయన కష్టారిస్తే ఏముంది బూడిద, దానిలో ప్రజల సొమ్ము దోచుకుని కట్టుకున్నాడు కదా. అవి కూడా అప్పచెప్పేయండి, వాడుకుంటాం సార్. లోటస్ పాండ్ ప్యాలెస్ వాడుకుంటాం, బెంగళూరు ప్యాలెస్ వాడుకుంటాం, ఇడుపులపాయ ప్యాలెస్ వాడుకుంటాం, మీ భారతీయ సిమెంట్స్ను కూడా మేము వాడుకుంటాం. సిమెంట్ చాలా అవసరం సార్. ఇప్పుడు వాళ్ళంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ప్రారంభించాం, అది కూడా ఇచ్చేయండి. అది ప్రజల సొమ్మే కదా, అది కూడా ప్రభుత్వం ఆస్తే. భారతీయ సిమెంట్స్ ఇచ్చేయండి. ఆ పకోడీ పేపర్, ఆ దిక్కుమాలిన ఛానల్ కూడా అప్పచెప్పితే దాన్ని కూడా వాడుకుంటాం. ఒక ప్రజా అవసరాల కోసం ఆ తప్పుడు వార్తలు ప్రసారం చేసే కంటే ఏదో సక్రమమైన పద్ధతిలో దాన్ని కూడా మేము నడపగల శక్తి సామర్థ్యాలు ప్రభుత్వానికి ఉన్నాయి. కాబట్టి మొత్తం అవన్నీ కూడా ఇచ్చేయండి, వాడుకుంటాం. చాలా ఉదార ఏముందండి, ప్రభుత్వ ఆస్తే కదా వాడుకోండి. ఇవి కూడా ఇవ్వండి సార్, లిస్ట్ చాలా ఉంది. ఏదో కట్టి అంటే మీ నాయకుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తన సొమ్ముతో కట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల కోసం వినియోగించండి అని దారాదత్తం చేసినట్టుగా మాట్లాడారు ఇలా కౌన్సిల్లో. రైట్, పటాబ్ గారు ఒక్క నిమిషం అండి, ప్రకాష్ గారి ఒపీనియన్ కూడా తీసుకుంటాను. ప్రకాష్ రావు గారు నమస్కారం అండి. ప్రకాష్ రావు గారు, మీరు చూశారు కదా 24,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఇంత ఖర్చు పెట్టి, అసలు ఇప్పటిదాకా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేసినప్పుడు కానీ, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసినప్పుడు కానీ మనకు అర్థమైంది ఏంటంటే, లోపల బాతు టబ్బు, కమోడు 12 లక్షలు అంట, బాతు టబ్బు 24 లక్షలు అంట. అవి చూసి అనుకున్నాం మనం. కానీ కన్స్ట్రక్షన్ కాస్టే ఎస్ఎఫ్టీకి 24,000 ఉంది అని అంటే, దీన్ని మనం ఎట్లా అనలైజ్ చేయాలి అసలు? ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి దీన్ని కానీ. దాదాపు 3 సంవత్సరాల కింద మనది లాస్ట్ 2.5-3 years. నరసింహరావు గారు 2.5. నన్ను ఈరోజు మీరు ఈ చర్చకు అనుకోని పరిస్థితిలో వచ్చాము ఇక్కడ మీరు కలవడానికి. ఈ చర్చకు అవకాశం ఇచ్చినందుకు ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు, మిత్రుడు పట్టాభి గారికి, ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు అనుకుంటా, బాలకోటయ్య గారు, ముగ్గురు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు. జనసేన అండ్ బాలకోటయ్య గారు కూడా సారీ క్షమించాలి, బట్ ప్రో టీడీపీ, యాంటీ జగన్. బట్ నేను అన్నిటికీ అంటే అందరికీ సపోర్టే, అందరికీ అంతే. క్షమించాలి, అక్కడ ఉన్న విజయ్ కుమార్ గారు కానీ పట్టాభి గారు కానీ 6,000 కూడా డబుల్ కాస్ట్. అప్పుడు ప్రభుత్వం కట్టిన
100%. ఏది ఇప్పుడు అసెంబ్లీ ఇవన్నీ దేశంలో ఉండే ఎనీ బిల్డర్ ఫేమస్ బిల్డర్లు ఇలా హైదరాబాద్, బాంబే అవును 3000, కానీ ఎల్ఎన్టీ కనుక వాళ్ళ బ్రాండ్ ఉంటుంది, అవును వాళ్ళ కొటేషన్ ఎక్కువ బ్రాండ్ ఉంటుంది. దాంట్లో తీసుకున్నారని కానీ ఇది కానీ అధికారులు నేను చెప్పను. బట్ మ్యాక్సిమం ఎంత లిబరేషన్, నేను పోయి మొన్న బాబు గారిని కలిసినప్పుడు ఐసా ఇక గతంలో లీక్ అయింది దాని కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది ఏం సంగతి అంటే ఎవ్రీథింగ్ ఐసా. ఇంకోటి ఓన్లీ కన్స్ట్రక్షన్, ఇది ఇంటీరియర్ మీరు ప్యానలింగ్ కానీ సోఫాలు కానీ మీరు అనే టబ్బులు కానీ ఏమన్నా కానీ అవన్నీ ఎక్స్ట్రా, అది extra. ఓన్లీ కన్స్ట్రక్షన్, బ్రిక్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, కొన్ని దాంట్లో ఏసీ వర్క్ కూడా ఉంటుంది, ఏసీ తోటి ఇస్తుంది ఎలక్ట్రికల్ వర్క్. ఇక సోఫాలు కానీ బెడ్స్ కానీ అవన్నీ టోటల్ ఏ బిల్డర్ అయినా ఎక్కడైనా కానీ ఏదైతుందో దాన్ని సపరేట్, అది వాళ్ళ ఫర్నిచర్ ఉండదు. తర్వాత ఏసీలు కూడా కొన్ని ఉంటాయి, కానీ ఈ మధ్య కాలంలో ఏసీలు కూడా దాంట్లో వర్కౌట్ చేస్తున్నారు అనుకోండి. 24,000 కాదు, నేను ఆవేశంగా ఉంటాను, అది 8,000 నుంచి 10,000 కాస్ట్లో అంతకంటే బెటర్ కాస్ట్ ఏదైనా గవర్నమెంట్ కట్టేది ఉంటే నా బాధ్యత, నా పూచి. ఈరోజు రైడింగ్ పార్టీలో ఉండే బొత్స సత్యనారాయణ గారు, రైడింగ్ పార్టీ అంటే తెలుసు కదా, తెలంగాణలో సారా వరహాల రాజు గారిని ఒక సారా కాంట్రాక్టర్ మాగంటి చౌదరి గారు ఆంధ్ర నుంచి వచ్చి టెండర్లు వేసేవాళ్ళు. ఎంఆర్సీ చౌదరి గారు 80 అది రవీంద్రనాథ్ చౌదరి అప్పటికి ఎమ్మెల్యే కాలే, నేను పెద్దపల్లిలో ఎట్లా చేశాము డిగ్రీ కాలేజ్, నేను ఎమ్మెల్యే రిజైన్ చేసి ఎప్పుడు అక్టోబర్లో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఎక్సైజ్ ఇయర్ టోటల్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు యునైటెడ్ సెప్టెంబర్లో యాక్షన్ అవుతుంది, అక్టోబర్ టు సెప్టెంబర్ 30కి అవుతుంది. తో వరాల దగ్గర రైడింగ్ పార్టీ అంటే ఈ సారా బట్టీలు పెట్టకుండా ఇప్పపూతో గ్రామాల్లో కానీ పెట్టకుండా రైడ్ చేస్తారు. వాళ్ళకు ఒక ఎక్సైజ్ ఉంటాడు, పోలీసు వాళ్ళు సాయం చేస్తారు. ఈ బెల్ట్ అనే పదం అంటే మీరు అవుట్ అవుతా పోతా అంటారు, పోవాల్సి వస్తుంది. బెల్ట్ అనే పదం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే రామారావు గారు సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది సాధ్యమయ్యే పని కాదని కౌన్సిలింగ్ చేశాడు. కొన్ని ఒక 1 month అంత అంటే జిల్లాలు తిరగలే, ఇక్కడ చేసి ఓపెన్ చేసిండు. టాడీ అయితే రామారావు గారికి ఉన్నప్పుడు 95 జనవరి నుంచి December 9th అంటే ఇమీడియట్ రద్దు చేసిండు టాడీ. అది నేనే రిక్వెస్ట్ చేశాను, డేట్ కూడా చెప్తాను. December 1st ఆఫ్ జగిత్యాల పబ్లిక్ మీటింగ్ లక్ష్మీభారత్తో వచ్చారు. ఫస్ట్ అనుకుంటా, సెకండ్ కా థర్డ్ లాస్ట్ మీటింగ్ కరీంనగర్ వచ్చారు. మళ్ళీ ఆ రోజు ఏదైతుందో రాసిమ్మంటే ఏదైతుందో రమణ గారు బీడాకుల్ది, తర్వాత ఇది టాడీది, గౌడ్స్ అక్కడ ఎక్కువ ఉంటారు, పద్మశాలీస్ ఈ బీడీలు చేస్తారు జగిత్యాల్లో, అది హెలిప్యాడ్ దగ్గర ఇచ్చాను. ఏదైతుందో చిట్టి ఇవ్వడం వల్ల నేను పోలిట్ బ్యూరో హెలిప్యాడ్ ఇన్సైడ్ లో పోయాను. నేను అప్పుడు టీడీపీలో చేరాను, అప్పుడే జూన్లో చేరాను. ఈ రోజు ఏదైతుందో అది చాలా అన్యాయం అండి. 24,000 అంటే కిక్ బ్యాక్ ఇచ్చారా ఏం సంగత, ఏ కంపెనీ కానీ ఇట్ ఇస్ ద మ్యాక్సిమం 8,000 కూడా ఇది ఎక్కడికో అన్నట్టు ఎప్పుడు అనమాట. ఈ రోజు ఇప్పుడే 2 మెసేజ్లు వచ్చాయి, నేను ఎక్కడి అని చెప్పను, మీకు చూపెట్టాను. ఆ విల్లాలు రేపు పోయి చూద్దాం. ఆయన కట్టిన ప్యాలెస్ కంటే ఇటాలియన్ కూడా ఇస్తుంటుంది ఇంట్లో, అంటే ఎక్స్ట్రా ఇటాలియన్ ఇంపోర్టెడ్ ఏదైతుందో ఇవాళ రేపు ఏది ఇటాలియన్ అంటే వాష్ బేసిన్ కూడా ఇవ్వాలి దీంట్లో, వాష్ బేసిన్స్ అవి కూడా చేస్తే ఎక్స్ట్రా వీళ్ళు చేసే కాస్ట్ కంటే ఎక్కువ చేసినా కూడా లిబరల్ గా మీకు ఒక ఎస్టిమేట్ వచ్చింది. ఇంకో ఎస్టిమేట్ కూడా నేను ఇప్పుడు కావాలంటే ఒక 10 ఎస్టిమేట్లు నేను చేస్తాను. బిల్డర్స్ అంతా నాకు దగ్గర వాళ్ళు, ఎవరితో ఒక రూపాయి అందుకోసం నేను చెప్తున్నా కదా, అప్పటి రేట్ ఇది ఇప్పుడు ప్రెసెంట్ రేట్ రన్నింగ్ రేట్ టాప్ విలాస్. నేను ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మీ కెమెరా తీసుకుపోయి అక్కడ ఎంత కాస్ట్ అయితే దేని సంగతి. సో ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. సత్యనారాయణ ఈ రోజు బొత్స సత్యనారాయణ కౌన్సిల్ సమర్థించడం సిగ్గు లజ్జ ఉండాలి. ప్రధానమంత్రి ఇల్లు చూసినావా ఒకసారి, 7 రేస్ కోర్స్ రోడ్లో అశోక్ హోటల్ దాటిన తర్వాత వేణుగోపాల్ సార్ ఉండే ఒక ఇది వస్తుంది రేస్ కోర్స్, అక్కడ రేస్ కోర్స్ ఉంటుంది, అక్కడ క్లబ్ ఉంటుంది. జస్ట్ ఇట్లా అది ఆ రెడ్ ఉంటుంది, దాన్ని వేసి ఒక ఫెన్సింగ్ వైర్ ఉంటుంది, దానికి అక్కడ ఏం చేస్తారంటే పరదాలు కట్టారు. నేను కట్టుకున్నాడు కదా, ఈ టైప్ ఉండదు. ఈ తడకలు ఏదైతుందో కలర్ వేస్తారు, నో కంపౌండ్. 7 రేస్ కోర్స్. అంతకుముందు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా సఫ్దర్జంగ్ 1, అలాగే బెంగళూరులో అశోక్ హోటల్, వీరందరికీ తెలుసు. అశోక్ హోటల్ పక్కకే అందరు చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. సార్ మనం బస్సులు వస్తూ ఉంటే గోల్ఫ్ ఉంటుంది, అశోక్ హోటల్ తర్వాత ఇది, దీని తర్వాత ఇక్కడ విన్సెంట్ మేనర్ టర్న్ అవుతుంటాం, బ్రిడ్జ్ కిందికి వస్తుంటాం. బండలు వచ్చు సార్, ఇది ఏందన్నా కంచె కట్టిండు,
మొన్న నేను గుంటూరు పోయి ఆ రోడ్డు కావాలని చూసిన 2 సార్లు 30 మీటర్ల హైట్. అలాగే మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరూ రాచ కుటుంబం బట్టి వాళ్ళు నైజాములు ఎందుకంటే మొగలాయి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర నౌకరు చేసిన వాళ్ళు మొగలాయి చక్ర 1000 సంవత్సరాల కింద వీళ్ళ వంశం అది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ మీరు చూసారా సార్? ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు. ఈ రోజు నేను దాంట్లో బట్టి గారు ఉంటున్నారు. దాని మెయింటెనెన్స్ నేను చెప్పలేను, బాగుండదు. అది చూసిన తర్వాత నా జన్మ తథ్యమైంది అని చెప్పిన. ఒక 150 మంది డైలీ అది చేస్తారు సార్. అది ఇటు బ్యాక్ సైడ్ అంటే అక్కడ ఏదైనా గొడవ అయితే బ్యాక్ సైడ్ రావడానికి నేను ఫోటో తీసి మొన్న ఒక 4 రోజుల కింద డిలీట్ అయినాయి సార్. అవి సేమ్ ఐరన్ ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ ఏదైతే చేసిండో సేమ్ టైప్ నేను అనుకుంటే సేమ్ కాంట్రాక్టర్ చేసిండు. ఎందుకండి? ప్రగతి భవన్ వెంకటరావు గారు ఎటువంటి ఇంట్లో ఉండండి జస్ట్ 500 యార్డ్స్. రామకృష్ణ హెగ్డే గారిని నేను 1986 కలిసిన. చెప్తా నేను ప్యాలెస్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు అన్ని డివిజన్ అయిపోయినాయి. మనం ఏది అటు మన మెజిస్ట్రేట్ పోకముందు ఇక్కడ నుంచి అక్కడ దానికి అన్ని మ్యారేజ్ వాళ్ళు పంచుకున్నారు. ఏది మైసూర్ రాజా వాళ్ళు రైట్ సైడ్లో ఉండే సార్ ఫుట్ పాత్ మీద కలిసేవాడు. 6 o'clock రేలింగ్ ఇక్కడ ఉంటుంటే పైపుది ఏది స్టీల్ పైపుది ఆయన రోడ్డు మీద మనం అటు నిల్చోవాలి. 2 పిఎలు పోలీసు వాళ్ళు మ్యాక్సిమం హడావుడి ఉండదు. నేను 86లో మేనకా గాంధీ గారు నాకు ఫోన్ చేశారు. నా బంధువు శ్రీరామారావు గారి కుమారుడు లక్ష్మణ్ అనుకుంటే ఆయన పేరు, టమాకా హోమ్ మినిస్టర్ జాలప్ప మెడికల్ సీట్ కోసం కొత్తగా పెట్టారు 2 సంవత్సరాలైంది సార్. సెక్రటరియట్ స్లిప్ ఇమ్మీడియట్ ఇచ్చేసింది సార్. ఎవరి దగ్గర పోవాలి ఆయన పోయే వరకు జాలప్పకు ఫోన్ పోతుంది. నాకెప్పుడు 3 o'clock అక్కడ సెక్రటరియట్ పోతే ఈయన చెప్పిండు జాలప్ప గారికి మీ పాస్ అయితే జాలప్ప గారి దగ్గర పోయే వరకు హెగ్డే గారు ఫోన్ చేసిండు. సో ఈ రోజు అటువంటి ముఖ్యమంత్రుల హౌజెస్ చూసినా ఇలా కేరళ చూసినా అంతోని హౌస్ కర్ణాటక మినిస్టర్ ఇలా మమతా బెనర్జీ 3వ సారి అయింది ఆమె వాడే కారు కానీ ఇల్లు కానీ ఎటువంటి పరిస్థితులు ఉంది. ఏంటండి దౌర్భాగ్యం కాకపోతే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక ఈయన సంగతి బొత్స సత్యనారాయణ ప్రధానమంత్రి ఎందుకుంటాడండి అక్కడ, రాష్ట్రపతులు ఎందుకుంటారండి? గవర్నమెంట్ ఖర్చు అయితే నువ్వు ఇష్టం ఉంటుంది కదా. భారతదేశంలో నేను మీ ఈ ఏబిఎన్ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా దమ్ము కలేజా ఉంటే దీన్ని కొన్ని మార్నింగ్ వరకు 1.5-2 lakhs పోతుంది వైరల్ అయ్యి రేపు సాయంత్రం వరకు 5 వరకు 20 lakhs అని పోతుంది. అట్లా 15 లక్షలు వైరల్ చేస్తారు. అయిన తర్వాత నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజు దేశం అంతా తిరుగుదాం ఏ ముఖ్యమంత్రికైనా ఏ రాష్ట్రమైనా ఈవెన్ రాష్ట్రపతి భవన్ ఉందా ఈ స్థాయిలో రాష్ట్రపతి భవన్ వెళ్ళినవని. అట్లే సౌత్ బ్లాక్ నార్త్ బ్లాక్ 2 ఒక దాంట్లో హోమ్ మినిస్టర్ మొత్తం ఉంటాడు. మనం ఇండియా గేట్ నుంచి పోతాను రైట్ సైడ్. నేను అక్కడ లంచ్ చేసిన సుబోధ్ కాంత్ సహాయ్ 3 గంటలు నా 90లో ఈయన అయ్యాడు. విపి సింగ్ పోయి చంద్రశేఖర్ అయ్యాడు. అది గవర్నమెంట్ ఏదైతుందో అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఉండదు, హౌస్ కంటే డిజాల్వ్ అయింది. అట్లే అక్కడ చరణ్ సింగ్ అయింది. వెంకటస్వామి గారి మనమడ ఏది ఉంటే నాకు ఫ్రెండ్ సుబోధ్ కాంత్ సాయ్. అలాగే ఇది ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారి రిసెప్షన్ ఇప్పుడు బయట ఇచ్చారు మొన్న షా గారిది కానీ ఇక్కడ కానీ బయట అంటే అదే ఇక్కడ పోయినాక ఒక క్యాబినెట్ చేసిండ్రు. ఇక్కడేమో లోపల బిల్డింగ్ రిసెప్షన్. అప్పుడు ఇందిరాగాంధీ ఆఫీస్ పిఏపిఎస్ దగ్గర ఉండి నేను ఎమ్మెల్యేగా ఉండి కాగజ్ నగర్ టు హైదరాబాద్ ట్రైన్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇది ఉంది కదా. ఈ ప్రైమ్ మినిస్టర్ అంటే ఇండియా గేట్ నుంచి పోతే లెఫ్ట్ గ్రౌండ్ నుంచి ఉంటుంది, అది సెల్లార్ ఉంటుంది. నేను మల్లికార్జున గారిని కలిసిన డిఫెన్స్ మినిస్టర్ శరద్ పవార్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయినాక రైల్వేస్ నుంచి డిఫెన్స్ మినిస్టర్ అయ్యిండు మల్లికార్జున నా మిత్రుడు. ఏది ఇంత లేదు చెప్తున్నా కదా భారతదేశంలో ఎక్కడైనా కానీ ఎవరి ఇల్లైనా చెప్పండి ఎవరి సొమ్ము అండి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు సిగ్గు లజ్జ లేదు. బొత్స ఇదే బొత్స సత్యనారాయణ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రేపు రికార్డులో నేను పోయి తీస్తాను. విజయమ్మ గారి మీద ఎమ్మెల్యే బై ఎలక్షన్ ఎన్నికయ్యారు. ఏం చెప్పాడు? 17 మంది గెలిచినారు సార్ 18 అక్కడ 17 ఇక్కడ 18 ఇక్కడ సురేఖ ఓడిపోయింది. అక్కడ ప్రసాద్ రాజు గారు పిల్లి గారు అక్కడ ఈస్ట్ గోదావరి నేను అన్ని క్యాంపెయిన్లు తిరిగాను. 18లో అక్కడ 17 18లో ఈమె రిజైన్ చేసింది తెలంగాణలో 15 గెలిచారు. ఐ వన్ ఇన్ గుంటూరు 35 lakhs బెట్టింగ్ 15 చేసింది. 35 lakhs. అలాగే ఏదైతుందో ఈ రోజు బొత్స సత్యనారాయణ స్టేజ్ అని తెలుసా సార్? వరాల రాజు అని అరా కాంట్రాక్టర్ వెస్ట్ గోదావరి రైడింగ్ పార్టీ అంటే గుండగాళ్ళను అక్కడ లోకల్ కొందరు అక్కడ తీసుకొచ్చారు. అది డిఫరెంట్ గానీ విజయలక్ష్మి గారు ఏమన్నాడు? విజయలక్ష్మి గారు చెప్తున్నారు ఎక్కడికో పోతారు. విజయలక్ష్మి గారిని అమ్మా కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అవుట్ ఆఫ్ ద టర్న్ ఈజ్ నాట్ ఏ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, ఈజ్ నాట్ సీఎం. ఎనీ క్వశ్చన్ నేను 6 నెలల ఎమ్మెల్యే తొట్టి గ్యాంగ్ అంటున్నాను సార్.
లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్కు సీఎంకు అపోజిషన్ లీడర్కు పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదు. దే కెన్ స్టాండ్ ఎనీ టైమ్, స్పీకర్ని అడిగితే ఛాన్స్ ఇవ్వచ్చు. ఎనీ మినిస్టర్ ఆర్ ఎమ్మెల్యే ఈ షుడ్ మెన్షన్ కౌల్ అండ్ షక్దార్. లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, అసెంబ్లీకి కానీ, కౌన్సిల్ కానీ మెన్షన్ చేస్తే అవుట్ ఆఫ్ ద టర్న్ కదా సార్. పోయినసారి కూడా జరిగింది జగన్ అప్పుడు. అట్లే ఏదైతుందో మన చంద్రబాబు గారు అప్పితే జగన్ అంతకంటే 4 గంటలు చేసిండు. 4 గంటలు చేసిండు కనుకనే ప్రజలు 21 బదులు 11 అయినాయి. అవును. ఎవరైనా తప్పు చేస్తే నువ్వు ఆ తప్పు చేయొద్దు కదా, అప్పుడు విమర్శించు. అవును. అలాగే ఏదైతుందో అతను అవుట్ ఆఫ్ ద టర్న్ లో మాట్లాడి కళ్ళకు నీళ్ళు తెచ్చుకున్న సార్. విజయమ్మ గారు ఏదో సంబోధించిండు, రెస్పెక్ట్కి సంబోధించిండు, హౌస్లో డిగ్నిఫైడ్కి సంబోధించిండు, ర్యాష్ మాట్లాడాడు. కానీ ఆయన భాష మనకు అర్థం కాదు. ఆయన ఏం మాట్లాడుతూ అంటాడు మాట్లాడి అది మళ్ళీ 4 సార్లు ఇంటే నాలాంటి వాడు. ఏం చెప్పాడు? మీరు ఆస్తికి మాత్రమే వారసులు, ఆయన వారసులు మేము, అసలైన వారసులు రాజకీయ వారసులు అన్నాడు. అవును. కళ్ళకు నీళ్లు తెచ్చుకుంటే ఇవాళ విజువల్స్ కూడా నేను దాన్ని బయటకు తీస్తాను. సీడీలు ఉంటాయి తెలుసు కదా, ఇంతకుముందు ప్రింట్, ఇప్పుడు సీడీలు మనకు దొరుకుతాయి అక్కడ అసెంబ్లీ లైబ్రరీ. సో అటువంటి వాడు రైడింగ్ పార్టీ 1000 కోట్లు సంపాదించి చెక్క భజన చేస్తాడు. సిగ్గుండాలే బొచ్చగారికి. ఏబిఎన్ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా. బొచ్చగారు కాదు, నా మిత్రుడు అంబట్రాం బాబు, ఎనీబడి, విజయసాయి రెడ్డి, సకల శాఖ మంత్రి సజ్జల ఎక్కడ గాయపడిండో, జగన్మోహన్ రెడ్డి అన్న, ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ ఇటువంటి ఉందా? నక్సలైట్ జార్ఖండ్ లో లేదు సార్, ఎక్కడా లేదండి. బెంగాల్ నక్సలైట్స్ ఉన్నారు సార్, అసలు అక్కడ అయ్యాల జార్ఖండ్ లో ఉన్నారు సార్. అక్కడ సెక్యూరిటీ లేదు. ఇది ఏం సెక్యూరిటీ, ఏమి ఇది ఏదైతుందో, ఇది ఏమి 24 కంటే ఎక్కువ. ఇది ఖచ్చితంగా ఏదైతుందో ఇది ప్రజాధనం ఏదైతుందో దుర్వినియోగం జరిగింది. ఇది ఆయనకి ఇల్లు ఎవరో ఉండడానికి కాదు, ఇది గెస్ట్ హౌస్ కాదు. మీరు అన్నట్టుగా ఏదైతుందో 7 అంటే 3 బిల్డింగ్స్, 3 బిల్డింగ్స్ అంటే ఆయన ఒకటి క్యాంప్ ఆఫీసు, ఒకటి భారతమ్మ కావచ్చు, ఒకటి ఈయన కాలేకపోతే వాళ్ళ అమ్మస్తున్నారు, అది అంతే 3. ఇంకేమో అయితే ఇదేదైతుందో మిస్యూజ్ ఖచ్చితంగా దీనివల్ల ఏదైతుందో దీని మీద సీరియస్ ఒక కమిటీ వేసి దేశమంతా అన్ని జర్నలిస్టులను రిప్రజెంట్ చేయని పార్టీల వాళ్ళని పిలిచి కూడా ఎంటైర్ కంట్రీలో ప్రధానమంత్రి హౌస్ కానీ చీఫ్ మినిస్టర్ హౌస్ కానీ చేసి దీని మీద సీరియస్ గా ఏదో ఆషామాషిగా చర్చలు కాదు, ఇది ఒక స్టడీ అవ్వాలా. ఇది ఎక్కడన్నా 24,000 స్క్వేర్ ఫీట్ ఉందా కన్స్ట్రక్షన్ ది, ఇక టబ్బులు అది కొన్నది, ఇక దాని 50 లక్షలు ఉంటే అది ₹1,00,00,000 అది విడిచిపెట్టండి. వెరీ అన్ఫార్చునేట్. ఈ రోజు ప్రధాని మోడీ గారిది కానీ రాష్ట్రపతి భవన్ లో కూడా ఇంత ఖర్చు కాదు. ఇది ఏ ముఖ్యమంత్రి ఎక్కడ దాకా అసలు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన చేయలేకపోయారు. ఒకటి. తర్వాత బొచ్చగారు చెప్తున్నా, లేకపోతే వైసీపీ నాయకులు చెప్తున్నా ప్రధానమంత్రులు రాష్ట్రపతి వచ్చినప్పుడు విడిది కోసం అని అంటే అలాంటిది ఎక్కడన్నా దేశంలో ఉందా? ఈ రెండిటితో పాటు వీళ్ళు చెబుతున్న మాటల్లో ఫస్ట్ ఏమో టూరిజము హరిత ప్లాజా కూలగొట్టేసి కొత్తగా కడుతున్నాము అని చెప్పారు. తర్వాత దాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్గా ఉంటామని చెప్పారు. ఆ తర్వాత ఏమో సీఎం రెసిడెన్స్ అన్నారు. ఆ తర్వాత ఏమో ఇప్పుడు ప్రభుత్వం పోయే వరకు ప్రధానమంత్రుల కోసం, రాష్ట్రపతుల కోసం కట్టామని అంటున్నారు. సో దీంట్లో ఇది సాధ్యమా? ఇలాంటి ఆలోచన ఎవరికైనా? విజయ్ కుమార్ గారు, అప్పుడు హరిత ప్లాజా ఇవాళ బొత్స సత్యనారాయణ గారు చెప్పింది, లేకపోతే మీ దుర్గేష్ గారు, కందుల దుర్గేష్ గారు మినిస్టర్ గారు చెప్పింది కౌన్సిల్లో 58 రూములతో కూడిన హరిత రిసార్ట్స్ ఉండేది, హరిత ప్లాజా అని. దాన్ని కూల్చేసి ఇంకా బ్రహ్మాండంగా రిసార్ట్స్ కడతామని చెప్పి 7 గదులు ఉండే ఈ ప్యాలెస్లు కట్టుకున్నారు అని చెప్తారు. సో అప్పుడు ఎంత బాగా ఉపయోగపడింది టూరిస్టులకు కానీ, లేకపోతే వైజాగ్ వాసులకు కానీ ఉపయోగపడింది. ఇప్పుడు ఎలా దాన్ని నాశనం చేశారు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? విజయ్ కుమార్ గారు వినపడుతుందా? వెంకటేష్ గారు, ఇప్పుడు కౌన్సిల్లో కందుల దుర్గేష్ గారు మంత్రి గారు చెప్పింది ఏంటంటే, వీళ్ళు దీన్ని నాశనం చేయకముందు హరిత ప్లాజా పేరుతో 58 గదుల టూరిస్ట్ ఇది ఉండేది, గదుల రిసార్ట్. దాన్ని ఇంకా బాగా కడతామని చెప్పి కూలగొట్టి టూరిజం డిపార్ట్మెంట్ కడతామని చెప్పి కట్టారు. తర్వాత ఏమో మళ్ళీ సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు. ఇప్పుడేమో రాష్ట్రపతి ప్రధానమంత్రులు అంటున్నారు. 7 గదులు 58 గదులు కాస్త 7 గదులకు వచ్చింది, ఏంటి వీళ్ళు చేసింది అన్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అప్పుడు ప్రజలకి టూరిస్టులకి ఎలా ఉపయోగపడింది హరిత ప్లాజా 58 గదులది?
అందుబాటు ధరలో ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? అంటే వెంకటేష్ గారు, నేను విశాఖపట్నంకి చెందిన వ్యక్తిని. నేను రుషికొండలోనే ఉంటాను. నా ఇల్లు పక్కనే 1 కిలోమీటర్ డిస్టెన్స్ అక్కడి నుంచి ఉంటుంది. విశాఖపట్నంలో నాకు తెలిసినంత వరకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అన్నీ ఏదైతే హోటల్స్ ఉన్నాయో, ఏం రిసార్ట్స్ ఉన్నాయో, ఎవరైతే ఇల్లులు ఉన్నాయో, అలాగే ఏదైనా సరే అన్నీ మేము వ్యూ పాయింట్స్ చూసామండి. నాకు తెలిసినంత వరకు అన్ని వ్యూ పాయింట్స్. అయితే ఏదైతే ఈ హరిత రిసార్ట్ కూడా మన రుషికొండది ది బెస్ట్ అండి. అంటే వ్యూలో ది బెస్ట్ అండి. వాస్తవానికి చెప్పాలంటే ఇంకా బాగా కట్టి ఉంటే బాగుండేది అని అనిపించేది, కానీ అసలు ఒక కర్వ్లా వస్తుందండి. ల్యాండ్ ఒక సైడు నార్మల్గా ఏంటంటే ల్యాండ్ ఉంటే ల్యాండ్ నుంచి బీచ్ కనపడుతుంది, లేకపోతే సీ నుంచి ల్యాండ్ కొండ ఇలాంటి కనపడతాయి. కానీ ఆ పర్టికులర్ ఏదైతే ఉందో ఆ ప్లేసు ఒక పక్క అంతా కొండలు కనబడతాయండి, ఒక పక్క సీ కనబడుతుందండి. బోత్ సైడ్స్ అన్నీ కూడా కనబడతాయి, అటు ఇటు కూడా కనబడుతుంది. అండ్ మోర్ ఓవర్ మీకు ఎవరు కూడా ఇప్పటి వరకు చెప్పలేదు, కానీ ఫస్ట్ టూరిజంలో నుంచి ఆ డేటా తీసుకొని వస్తే వాస్తవానికి చెప్పాలంటే ఆ పర్టికులర్ రిసార్ట్ అంటే వెస్ట్ బెంగాల్ కానీ, అంటే ఇష్టం లేనోడు ఒకసారి వచ్చి దిగిన తర్వాత ఇంకా అక్కడే ఉంటానని చెప్పడం అనేది ఒక చాలా క్లారిటీగా ఒక ఇది ఉందండి. కానీ బెంగాల్, అలాగే ఒరిస్సా కానీ, జార్ఖండ్ కానీ, లేకపోతే ఛత్తీస్గఢ్ కానీ, అక్కడి నుంచి వచ్చిన టూరిజం ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెస్ట్ ప్లేస్ టు స్టే అనేది అది కన్విన్స్ చేసి తీసుకొస్తారండి. మేము చెప్తాం కదా, మీరు ఒకసారి అక్కడ ఉండండి, దొరకడం చాలా కష్టం, ఉండిన తర్వాత మీరే మాటికి అక్కడ వస్తారు. ది బెస్ట్ ప్లేస్ టు స్టే అనేది అది ఒక కీ పాయింట్ అండి విశాఖపట్నానికి. వాస్తవానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేకమైన ప్లేసులు చూశారు ఆయన ఇల్లు కట్టుకోవడానికి, అనేకమైన ప్లేసులు చూశారు. ఆఖరికి అక్కడ ఉన్న అది మన రాడిసన్ హోటల్ చూశారు, అలాగే రుషికొండలో 2-3 కొండలు చూశారు. ఏదైనా అన్ని చూడగానే అన్ని వ్యూస్ కానీ ది బెస్ట్ వ్యూ అని ఎప్పుడైతే ఇది కనపడిందో అక్కడే వచ్చిందండి. దానికి ఆ ముసలం వచ్చింది ఆ రుషికొండ దీనికి, ఎందుకంటే అదే బెస్ట్ కాబట్టి ఆ ముసలం వచ్చి మొత్తానికి తీసి పాడేశారండి. తీసి ఆ మొత్తం ఆ నార్మల్గా పాతది ఆయనకి కోటలు కట్టుకోవడం అలవాటు కాబట్టి కొండనే పూర్తిగా సకానికి పైన తొలిచేసి అక్కడ ఇంకొక కోట కట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ వాస్తవానికి చెప్పాలి అంటే నేను కూడా మీకు గుర్తుందో లేదో, మేము కూడా ఇప్పుడు మేము ఇంతకు ముందు కూడా మేము వెళ్ళటం జరిగింది. వెళ్ళడానికి ట్రై చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారితో పాటు నేను వెళ్ళాను, ఎప్పుడు ఎలక్షన్ ముందు వెళ్ళాను ఏమండి. తర్వాత కూడా ఎలక్షన్ తర్వాత కూడా మొన్న కూడా నేను పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ ఎలక్షన్ వచ్చినప్పుడు నేను ఇద్దరం కలిసే చూసాం. అసలు ఎవరికైనా సరే ఇందులో ఈ బిల్డింగ్స్ని ఏం చెయ్యాలి అనేదే అది పెద్ద క్వశ్చన్ అండి. ఏం చేయాలి అదేమన్నా మాన్యుమెంటా, లేకపోతే ఏం చేయాలి? బాగున్నాయి కదా వాడుకోండి అంటే ఇది ఏనికి వాడుకుంటాం? హైదరాబాద్లో ఫలక్నామా ప్యాలెస్ అలాంటి కన్నా ఇంకా కాస్ట్లీగా కట్టేస్తే మనం అసలు ఏం చేయాలి చెప్పండి? ఆ పర్టికులర్ బిల్డింగ్స్తో ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితులు ఈరోజు తీసుకొచ్చారండి. అయితే వాస్తవానికి చెప్పాలంటే ఎంత చేసినా టూరిజం కనుక ఇంకా మంచి హోటల్స్ కట్టుంటే దానికన్నా తక్కువగా 10,000కి లేకపోతే 8,000 10,000కి ఒక స్క్వేర్ ఫీట్కి ఒక రూమ్ కట్టేసి ఉంచినా కూడా, ఆ రూమ్స్ కట్టినా కూడా ది బెస్ట్ హోటల్ అయ్యేదండి. అక్కడ ఎక్కువ రూమ్స్ ఉండి పెట్టి ఎక్కువ కట్టితే మంచి స్టార్ హోటల్ లాగా ఉండేది. ఇప్పుడు అది అటు ఇటు కాకుండా ఎటు చేసుకోకుండా అయిపోయింది. ఇప్పుడు అది 100% కాదండి. నేనైతే డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్పాము. డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా పనికిరాదు కదా. గెస్ట్ ఎవరిని తీసుకురావాలి? అదే అన్నాను, ఎవరిని తీసుకురావాలి? ఢిల్లీలో వచ్చిన బయట నుంచి ఎవరైనా వచ్చి అక్కడ ఏమైనా ఉంచాలా, లేకపోతే హైదరాబాద్ వచ్చిన వాళ్ళు
అక్కడ హైదరాబాద్ సిటీ ఎవరిని అసలు ఆ బిల్డింగులతో ఏం చేసుకోవాలనేదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్. ఇది చాలా పెద్ద క్వశ్చన్. పని చేయండి, ఏం చేయాలో పని చేయండి, వాడుకోండి అంటున్నారు కదా. బొత్స సత్యనారాయణ గారిని సలహా అడగండి, ఎలా వాడుకోమంటారు చెప్తాడేమో. సార్ వాడుకోండి అనే వాయిస్ తప్పితే బొత్స సత్యనారాయణకు 10 జన్మలు ఎత్తినా కూడా అది ఎలా వాడుకోవాలో చెప్పలేడండి ఆయన. ఊరికే మాట్లాడి ఏదో ఆయన మాటలు అలా కొట్టుపోతుంది, కానీ మనం ఏదో అర్థం చేసుకొని మాట్లాడి ఇది చేస్తాం. కానీ ఎలా వాడుకోవాలో సజెషన్ ఇవ్వమనండి. వాడుకోండి అన్నారు, ఏం వాడుకోవాలో సజెషన్ ఇవ్వమనండి. నేను రేపు యాక్చువల్గా నేను కౌన్సిల్లో లేను, కానీ నేను అడిగేవాడిని బొత్స సత్యనారాయణ గారు మీరు ఎలా వాడుకోవాలో ఏం చేయాలి మీరే చెప్పండి, దాని ప్రకారంగా మేము సజెషన్ తీసుకుంటాం చెప్పాను అనేవాళ్ళని. నేను అన్నాను, మా మంత్రులు అడుగుదాం అనుకున్నాను నేను. మీరు వెళ్తున్నారు కానీ మీరు ఈరోజు యాక్చువల్గా మాకు కూడా క్వశ్చన్, మాకు కూడా దాని మీద డిస్కషన్ ఉండేది, మరి రేపు ఉంటుందేమో. అయితే నేను ఓపెన్గా చెప్తున్నానండి, ఈరోజు కావాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న 11 మంది ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, అలాగే ఎమ్మెల్సీలని బొత్స సత్యనారాయణ గారు, మరి ఆయనకి కూడా మంచి పదవి ఉంది కాబట్టి అందరినీ కూర్చోబెట్టి మీరు 500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ అంటే ప్రజల సొమ్ముని ఇన్వెస్ట్ చేసి పెట్టిన తర్వాత దాని మీద రిటర్న్స్ తీసుకురాగలుగుతారా? పోనీ రిటర్న్స్ కూడా వద్దండి, రిటర్న్స్ కూడా వద్దు, సక్సెస్ఫుల్గా ఆ పర్టికులర్ ప్రాపర్టీని సక్సెస్ఫుల్గా సాటిస్ఫైడ్గా, లేకపోతే సాటిస్ఫైడ్ కూడా కాదు 10% సాటిస్ఫాక్షన్తో వాడిని వాడుకునే ఒక ఆలే అంటున్నారు కదా వాడుకోండి అని, వాడుకునే ఒక సలహా ఇవ్వండి చాలు. మీరేం చెప్తే అది విన్నాను, మేము రెడీగా ఉన్నాం. సొల్యూషన్ ఎక్కడా ఉండదండి. చూద్దాం దీని మీద వాళ్ళు ఏం చెప్తారో. దీని మీద నిజానికి నాకు గోనప్రకాష్ రావు గారు ఇది చేసినట్టుగా రైజ్ చేసినట్టుగా ముఖ్యమంత్రులను చూస్తే ఏ ముఖ్యమంత్రులకి ఇలాంటి ఆలోచనలు రాలా. రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడే హైదరాబాద్లో క్యాంప్ ఆఫీస్ అని కట్టారు ఆ బేగంపేటలో. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జూబ్లీహిల్స్లో ఆ చెక్ పోస్ట్ దగ్గర చిన్న ఇంట్లో ఉండేవాడు ఆయన. చాలా చిన్నది, 4 బెడ్రూమ్ సొంతది, అది కూడా సొంతది, ప్రజల సొమ్ముతో కట్టింది కాదు. వెంగళరావు గారు అంత ముందున్న వాళ్ళు అందరూ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ ఎవరైనా వాళ్ళ సొంత ఇళ్లలోనే ఉన్నారు, ఎన్టీ రామారావు గారు కానీ. సో తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కూలగొట్టి సొంతంగా కట్టుకున్నది. అది కూడా ఇప్పుడున్న దీని పాతిళ్ళు కూలగొట్టి కట్టుకున్నది, ఓన్గా కట్టుకున్నారు. కానీ ప్రజల సొమ్ముతో రాజశేఖర రెడ్డి గారు ఏమో క్యాంప్ ఆఫీస్ అని కడితే దాన్ని ఇంకాస్త డబ్బులు పెట్టి కేసీఆర్ గారు వచ్చి దాన్ని ఏమో ప్రగతి భవన్ అని చెప్పి, ప్రగతి భవన్ అంటే ప్రజలు వెళ్ళాలి, ప్రజలకి ఎవరికి అందులోకి వెళ్ళిన దాఖలాలు లేవు. దాఖలాలు కాదు, నిజం, వెళ్ళలేదు ఎవరు. వాళ్ళ ఫ్యామిలీ లేకపోతే పెద్ద పెద్ద విఐపీలు, అంబానీలు, అదానీలు అట్లాంటివి జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తేనేమో అక్కడే 30 మీటర్ల హైట్తో కంచె కట్టుకుని కోటలాగా కట్టుకున్నాడు తాడేపల్లిలో. ఇక్కడ చూస్తే ఋషికొండ, ఈ బీభత్సం. సో ఎందుకు ఈ వింత కోరిక వచ్చింది? ఎక్కడైనా దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి వచ్చినప్పుడు ఉండడానికి గెస్ట్ హౌస్ లాగానో, ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఉండడానికి గెస్ట్ హౌస్ లాగానో. పట్టాభి గారు, ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగిస్తాం అనుకుంటున్నారు? ప్రభుత్వం దగ్గర ఏమన్నా ఆలోచన ఉందా? ఆయనేమో వాడుకోండి అంటున్నాడు బొత్స సత్యనారాయణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు. దీన్ని ఎలా వాడాలనే దాని మీద ఆలోచించాలి, చర్చించాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ రోజు వైజాగ్ వెళ్ళినప్పుడు. తర్వాత ఆ కొన్నాళ్ళ పాటు అయితే ప్రజలకి ఓపెన్ టు ఆల్ అందరికి చూపిద్దాం, దీని మీద చర్చ జరగాలని కూడా అనుకున్నారు. కానీ ఓవరాల్గా అసలు ఏంటి, దీన్ని ఎలా ఇట్లా చేద్దాం అనుకుంటున్నారు ఇంత కాస్ట్లీ ప్యాలెస్ని? $1 మిలియన్ క్వశ్చన్ లాగా తయారైంది అసలు. దీన్ని ఏ రకంగా ఉపయోగించాలి? ఎందుకంటే ఇది ఒక 30 లక్షల రూపాయలు కమోడు, ఏదో 40-50 లక్షల రూపాయలు బాత్ టబ్బులు, లేదంటే కాస్ట్లీ ఫ్యాన్లు, 3 లక్షల రూపాయల ఫ్యాన్లు, అసలు ఇవన్నీ ఇప్పుడు అది దేనికి ప్రభుత్వ అవసరాల కోసం ఏదన్నా వినియోగించుదామన్నా మనకే మనసొప్పదు కదండి. ఈ క్రిమినల్ వేస్ట్ ఆఫ్ మనీ కదా అది. కాదు అసలు అంత కాస్ట్లీ బాత్ టబ్ లో ఎవరు స్నానం చేయాలి? అంత కాస్ట్లీ కమోడ్ వాడాలంటే ఎంత కాస్ట్లీ ఫుడ్ తినాలి? ఇప్పుడు ఏదో ఆ సౌదీ దుబాయ్ షేక్లు వాళ్ళు ఏదో గోల్డెన్ కమోడ్లు అన్ని వాడుకుంటారు కదా, ఆ టైప్ లో కట్టించుకున్నాడు. మసాజ్ టేబుల్ కాదు సార్, ఇప్పుడు ఆ మసాజ్ టేబుల్ ఎలా వాడాలి సార్? మసాజ్ టేబుల్ పెట్టుకున్నాడు దుర్మార్గుడు. బాత్రూమ్ కి అటాచ్డ్ గా మసాజ్ టేబుల్ అంట. ఇప్పుడు దాన్ని ఎవడు వాడతాడు ఆ మసాజ్ టేబుల్ ని?
ఇది అసలు పెద్ద సమస్య అయిపోయింది సార్. ఇంత నీ అడ్డగోలుగా ఇన్ని 100 కోట్లు తగలేసి ఇప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలి దాని మీద ఒక రకంగా ప్రభుత్వ పెద్దలందరూ కూడా తలబట్టుకుని కూర్చున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏదో ఒకటి ఏంటంటే దాని నుంచి ఇప్పుడు అయిపోయింది, 500 కోట్ల రూపాయలు తగలేశాడు. ఇప్పుడు ఇంకొక రకంగా ఇప్పుడు ఆ డబ్బు అంత ఖర్చు చేసిన తర్వాత దాని నుంచి ఎంతో కొంత ఆదాయం రాబట్టడానికి ఎవరన్నా ఏదో లగ్జరీ రిసార్ట్స్ నడిపే వాళ్ళు ఏమన్నా ప్రభుత్వానికి ఏమన్నా సంవత్సరానికి ఇదిగో బాబు ఇన్ని కోట్లు ఇస్తాం, ఏదో మేము ఇంటర్నేషనల్ మిలియనీర్లు తీసుకొచ్చి ఒక్కొక్క గది రోజుకో ₹1,00,000 రెంట్ పెట్టి మేమన్నా దాన్ని తీసుకుంటాం ఏమన్నా ముందుకు వస్తాడా? ఏదో అటువంటివే చూడాలి. ఎందుకంటే మనమైతే మన వల్ల కాదండి. ఇప్పుడు ఎవరికి కూడా మనసు ఒప్పదు, అది మనం చేయలేం. అది జగన్ రెడ్డి ఊరికనే దోచుకున్న సొమ్ము ప్రజల సొమ్ము కాబట్టి తగలేశాడు, అదైతే ఎవరు చేయలేదు. రెండోది వీకే గారు, ఇది ఒక్క రిషికొండ ప్యాలెస్ విషయంగానే కాదండి. ఈయన గారు ఆఖరికి అంబేద్కర్ విగ్రహంలో కూడా మింగేశాడు కదా. ఇప్పుడు విజయవాడ నడిబొడ్డున దాదాపుగా 405 కోట్ల రూపాయలు తగలేసి ఒక విగ్రహాన్ని నిర్మించాడు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని ఎవ్వరూ కాదన్నారు సార్. అంబేద్కర్ గారు ఈ దేశ రాజ్యాంగ నిర్మాత, ఆయన మనందరం కూడా ఎంతో గౌరవించదగినటువంటి వ్యక్తి. పర్సనల్గా నేను కూడా ఎంతో అభిమానిస్తాను ఆయన్ని. ఆయనకు విగ్రహం పెట్టొద్దు, ఆయన గౌరవించొద్దని ఎవ్వరూ మాట్లాడరు. కానీ తెలంగాణలో అదే హైట్ ఉన్నటువంటి విగ్రహం, 125 అడుగుల హైట్ ఉన్నటువంటి విగ్రహానికి 146 కోట్లు ఖర్చు అయితే ఇక్కడ 405 కోట్ల రూపాయలు ఏంటంటే అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో కూడా డబ్బుని మింగేసి దాదాపుగా, మరి అది ఎంత పెద్ద స్కామ్ చూడండి. ఒకే హైట్ ఎందుకు అంత డిఫరెన్స్ దేనికి వస్తుందండి? అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతికి అనర్హం కాదు ఏది, అది ప్యాలెస్ నిర్మాణంలో అయినా రాజ్యాంగ నిర్మాత విగ్రహ స్థాపనలో అయినా ప్రతి దానిలో ఇందాక నేను చెప్పాను కదండి, ఆయన లెక్క ఆయనకి చేరాల్సిందే, దానిలో మాకు ఎటువంటి మొహాటాలు ఉండవు. కాబట్టి ఆ రకంగా మొత్తం కూడా దులిపాతులు బారేశాడు. ఇక రిషికొండ ప్యాలెస్ విషయానికి వస్తే వీకే గారు, ఆ ప్యాలెస్ నిర్మాణం జరుగుతున్నప్పుడే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే వెలవపూడి రామకృష్ణబాబు గారు కానీ, లేదంటే మా జనసేన పార్టీ మూర్తి యాదవ్ గారు కానీ, ఇట్లా అనేక మంది, అంటే అక్కడ ఉన్నటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్ విరుద్ధంగా చాలా మంది కేసులు వేశారు. ఇప్పుడు వాటన్నిటినీ కూడా ఖాతరు చేయకుండా వాళ్ళను కూడా ఆఖరికి న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించి ఇతర సంస్థలని తప్పుదోవ పట్టించి అడ్డగోలుగా చేశాడు. ఇప్పుడు రెండోది, ఇప్పుడు మేము దాన్ని ఏదన్నా వినియోగంలోకి తీసుకురావాలంటే ముందు అవి కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు అతను ఏదో అడ్డగోలుగా చేశాడని మేము ఇప్పుడు దానికి అసలు అన్ని రకాలైనటువంటి అనుమతులు సక్రమంగా ఉన్నాయా లేదా, దాని లీగల్ పొజిషన్ ఏంటి, ఇవన్నీ కూడా చూడాలి. అవునవును. ఇప్పుడు అతను ఏదో దుర్మార్గంగా బుల్డోజ్ చేసుకెళ్ళాడని మేము కూడా ఆ పని చేయలేం కదా. కాబట్టి ఆ ఆస్పెక్ట్లు కూడా ప్రభుత్వం స్టడీ చేస్తూ ఉంది. రైట్, స్టడీ చేసి దీనికి అన్ని ప్రాపర్గా మనం ఏమన్నా చేయొచ్చా, ఇప్పుడు ఎవరికన్నా దాన్ని ప్రాపర్ యూజ్లోకి పెట్టాలంటే అడుగుతారు కదా, అరే బాబు ఈ బిల్డింగ్కి కావాల్సినటువంటి అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి. కాబట్టి ఆ యాంగిల్లో కూడా మా అధికారులు ప్రభుత్వ పెద్దలందరూ కూడా అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అన్ని కూడా బాలకోట గారు, ఇప్పుడు నాకు తెలిసి ఈ దేశ ప్రధానమంత్రి ఏదన్నా పని మీద వైజాగో ఏపీగా వచ్చినప్పుడు 2 రోజులు ఉండాల్సి వస్తే ఇందులో ఉండండి సరే అంటే ఆయన కూడా ఉండలేడేమో, అయ్యి బాబు నేను ఇందులో ఎక్కడ ఉంటానని. రాష్ట్రపతి గారు వచ్చినా కూడా 2 రోజులు ఉండమంటే వామ్మో ఈ ప్యాలెస్ నాకు ఎందుకు, నేను ఉండను అంటారేమో. అలా కట్టి అది ప్రధానమంత్రుల కోసం, రాష్ట్ర మంత్రుల కోసం, రాష్ట్రపతుల కోసం కట్టామంటే ఈ నమ్మడానికి కూడా ఏమన్నా ఇది ఉండాలి కదా. ఏంది దేశంలో ఎక్కడా లేని ఈయనకి ఎందుకు వచ్చింది ఆ ఆలోచన ప్రధానమంత్రి కోసం, రాష్ట్రపతి కోసం చెప్పాలని? వెంకటకృష్ణ గారు, నేను కూడా ఋషికొండకి వెళ్ళా. డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళిపోయి డాక్టర్ సుధాకర్ యొక్క భార్యను పలకరిద్దామని వెళ్ళి ఋషికొండకి వెళ్ళి దాన్ని చూద్దామని అనుకుంటే అసలు అక్కడున్న పోలీసుల హంగామా గాని, వాళ్ళ హడావుడి గాని, ఈ నరమానుణ్ణి మనిషిని కూడా ఆ రహదారి మీద నిలబడినవ్వలేదు. వెంటాడారు. కనుచూపు మేరలో మొత్తం కూడా కట్టడాలే, కనిపించకుండా కూడా మూసి కట్టారు. పోతే నేను మాట చెప్తున్నాను సార్, ఎందుకనో కానీ నాకు ఓటమి ప్రభుత్వంలో ఫైర్ కనిపించటం లేదు సార్.
వైల్డ్ ఫైర్ కాదు, కనీసమైన ఫైర్ కనిపించట్లేదు. ఎందుకంటే సార్ నేను ఏం చెప్తున్నానంటే ఫైర్ అంటే జగన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రజావేదిక కూల్ చేస్తే ఫైర్ కాదు కదా, దీనికంటే బాధ్యత పద్ధతి ఉంటుంది కదా. కాదు అది కాదు 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 వెంకటకృష్ణ గారు, ఆడుదాం ఆంధ్ర 101 కోట్ల రూపాయలు, బాల్ ఖరీదు 400, బ్యాట్ ఖరీదు 700. ఇసుక మీద సిఐడినే చెప్పింది 2556 కోట్లు, రాళ్ల మీద బొమ్మల ఖర్చు 700 కోట్లు, సాక్షికి అడ్వర్టైజ్మెంట్లు 400 కోట్లు, వాలంటీర్ ద్వారా పేపర్కి సాక్షి పేపర్కి 200 కోట్లు, అలాగనే సచివ కార్యాలయాలకు రంగులు 2000 కోట్లు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మళ్ళీ ఆ రంగులు తులవటానికి మరో 2000 కోట్లు, ఋషికొండకి 480 కోట్ల రూపాయలు, ఇసుకలో దాదాపు 30,000 కోట్ల రూపాయలు. ఇంత అవినీతికి పాల్పడ్డ అధికారి దగ్గర లేదా ప్రజాప్రతినిధి దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర రికవరీ చేసే చట్టాలు ఏమైనా తీసుకురాలేమా? మనం రికవరీ చట్టాలు తీసుకురాకపోతే రేపు ఇదే అంటాడు, బొత్స సత్యనారాయణ అన్నమాట అంటారు, వాడుకుంటే కూలగొట్టుకుంటే అని అంటారు. మరి దీనిలో అవినీతి జరగలేదా? ఈ అవినీతికి సంబంధించిన అధికారుల మీద కానీ ప్రజాప్రతినిధుల మీద కానీ చర్యలు లేవా? నేను ఒక్క మాట చెప్తాను సార్ ఈ సందర్భంగా. ఇంకో నా దగ్గర ఉంది మీ ఆంధ్రజ్యోతి, ముమ్మాటికి కుట్రే అంటే ఒక మహా కుట్ర జరిగి, నేను చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మీతో పాటు కలిసి నేను నడిచినోడిని. చంద్రబాబు నాయుడు గారిని చట్టబద్ధంగా హత్య చేయటం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక పెద్ద కుట్ర. ఒక ఐఏఎస్ అధికారి రమేష్ గారు స్పష్టంగా ఒక ప్రధాన దినపత్రికలో ఇస్తున్న ఒక వాంగ్మూలం లాంటిది, ఏకకాలంలో 3 విభాగాల్లో ఫైళ్లు మాయం చేశారు. పిఎంఓ ప్లస్ సిఐడి ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ విభాగం 3 కలిసి ఆ పెద్ద ఆయన జైల్లో పెట్టారంటే 2 సభలు దీని మీద చర్చ చేపట్టాలి. ఈ శాసనసభ ముగిసే లోపు చర్చ చేయాలి. డిప్యూటీ స్పీకర్ గా కూడా రఘురామకృష్ణరాజు గారు బాధితుడిగా ఉన్నాడు కాబట్టి, ఆయన కూడా కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన బాధితుడు కాబట్టి రాష్ట్రంలో చర్చ జరిగి రాష్ట్ర ప్రజలకి తెలియాలి. నంద్యాల దగ్గర నుంచేసి అమరావతి వరకు తెచ్చి ఆయన జైల్లో పడ్డ బాధలు గాని ఆవేదన గాని ఆయన పట్ల ప్రభుత్వం చూపించిన ఒక దుర్మార్గమైన వైఖరి చట్టసభల ద్వారా తెలియాలి. దీని మీద ఏదైనా చట్టాన్ని సవరించి జగన్మోహన్ రెడ్డి గారి శాసనసభకు తెప్పించి, ఎందుకంటే ఇది దుర్మార్గం, జరగరాని ఏదైనా జరిగినట్టయితే ఒక మహానుభావుని ఈ రాష్ట్రం కోల్పోయేది. అటువంటి ఘాతుకాలు జరగటానికి కూడా ఆస్కారం ఉంది. దీని మీద కేంద్రాన్ని సంప్రదించాలి. చర్చ జరిగి తీరాలి. ఈ విషయాలు కూడా అర్థం కావాలి. రైట్, చర్చిస్తారని ప్రకాష్ రావు గారు అన్న చెప్పండి. ఇక్కడ 3 రాజధానులు అనే కొత్త పాలసీ పట్టుకొచ్చాడు ఈయన. ఏ రాజధాని లేదు, 3 కాదు కదా, ఉన్నదాన్ని కూడా చంపేశారు కదా. అమరావతిలో పిచ్చి తుప్పలు మిగిలినాయి, తుమ్మలు మొలిసినాయి, పెద్ద కదా, పాడుపడిపోయినట్టు అయిపోయింది. ఉన్నదాన్ని చంపేసి అక్కడ ఆ రాజధాని లేదు, ఇక్కడ ఈ రాజధాని, అసలు ఏపీకి 5 ఏళ్ళు రాజధాని లేదు, లేకుండా ఇది చేసి ప్రధానమంత్రి కోసం రాష్ట్రపతి కోసం అంటే ఆయన అసలు ఆ పరిపాలనని మనం ఎట్లా అభివర్ణించాలి? దాన్ని అందరూ తుగ్లక్ అంటారు కానీ బహుశా వాడు సరిపడను. తుగ్లక్ బెటర్ సార్. సార్ దేశంలో కర్ణాటకలో 2 ప్లేస్లో అసెంబ్లీ నడుస్తుంది. మహారాష్ట్రలో నాగ్పూర్ వింటర్ మాన్సూన్ సెషన్ నడుస్తుంది కదా సార్. కాశ్మీర్లో ఉంది కదా సార్. ఈ 3 రాష్ట్రాలు ఉంది. కోర్టులు యూపీలో అలహాబాద్లో ఉంది, లక్నోలో ఉంది కదా సార్. అట్లనే ఇక్కడ మన మహారాష్ట్రలో 2, 3 ఉన్నాయి, కర్ణాటకలో ఉంది కదా సార్. అసలు ఒక కోర్టు హైకోర్టును ఎక్కడ పెట్టి రాజధాని ఏంది సార్? అదే కదా. ఏమన్నా అసలు సౌత్ ఆఫ్రికా అంటాడు, నువ్వు సౌత్ ఆఫ్రికా పోయి పరిపాలించా దేశం కదా అది. ఈ భారతదేశంలో నీకు ఒక్కరికే తెలివి ఉంది కానీ ఎవరికి తెలియలేదు. ఇది నేను ఎప్పటి నుంచో చెప్పాను సార్, నెంబర్ ఆఫ్ టైమ్స్. తో రియల్లీ చెప్తున్నా, ఈజ్ అ మ్యాడ్ ఫెల్లో. సిస్టమ్స్ను కొలాబ్ చేసి, సార్ లిక్కర్ మనం ఒకసారి చర్చించాలి. నేను దాని మీద రీసెర్చ్ చేసిన, నేను హోల్సేల్ చేసిన ఇక్కడ 80లో ఆల్కహాల్ యూనిట్ దేవరాజ కాలంలో అక్కడ కర్ణాటక పెట్టినని. సార్ ఏమీ లేదు సార్, ఇంటర్వ్యూ తీసుకున్నా సార్ నా దగ్గర మొన్న ఎన్నికల్లో పోయి భీమవరం గిట్ట నేను వాళ్ళను ప్రజలను ఎక్కడన్నా సార్ 10 రూపాయల చాకు ఇప్పుడు ఏంది అది పే ఫోనా గూగుల్ ఫోన్ నేను మొన్ననే నేర్చుకున్నా సార్. ఆటోకు ప్రాబ్లం అవుతుంటే మా జస్ట్ ఒక 1.5 మంత్ నేను ఎప్పుడు క్యాష్ చేంజ్ పెట్టుకొని నోట్లు పెట్టుకొని నాకు రాదు. అయితే ఈరోజు 150 కొనేది కూడా క్యాష్ పే సార్. దాని మీద ఈ రోజు ఏదైతుందో బాలకోట గారు ఒకటి వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్పిండు. చర్చ జరగడం కాదు,
స్పీకర్ సభకు రప్పించే హక్కు అర్హత ఆయనకు చట్టాలున్నాయి, రావాలా. ఇంకోటి అసెంబ్లీలో 5 ఏళ్ళు కాదు, సమ్ డేస్ ఎంత ఉంది, లేకపోతే ఉంటే ఈ విల్ బి ద డిస్క్వాలిఫై అవుతాడు. లాబీలో సంతకం పెడితే లాబీలను పట్టుకుపోయి మార్చాలు పట్టుకుపోయి హౌస్ వేసేయాలి. సార్ గోవింద్ సింగ్ అతను ఏదైతుందో బట్టలు మొత్తం చింపారు సార్ తెలంగాణ ఉద్యమంలో. గోవింద్ సింగ్ టీపీఎస్ బగ్గిడి గోపాల్ గారిని మీకు ఇన్సిడెంట్ ఉంటుంది, తొక్కిరు సార్ హౌస్లో, తొక్కిరు. ఏదైనా ఇదే సంగతి అవసరం కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హౌస్కి వస్తే మొన్న జోగి రమేష్ ఇంటికి పోతేనే మంత్రి ఇచ్చినావు కదా, అంతే కదా, అంతే కదా, ఇంటికి దాడి పోయినందుకు రోజాకు నువ్వు సెకండ్ క్యాబినెట్ లో ఏదైతుందో ఎట్లా మంత్రి ఇచ్చినావు, ఫస్ట్ రోజాకి ఎట్లా ఇచ్చినావు, బూతులు తిట్టినందుకే కదా. కొడాలని ఏ పెరిటి మీద దొరికింది ఎందుకు తీసేసిండు, తీసేస్తే అది ఓవర్ అవుతుంది. అంటే దాని కొందరు చెప్పారు దానివల్ల అయిందనుకోండి నష్టం అవుతుంది అనేది రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత అలాగే ఈ రోజు జగన్కి వస్తే నేను చెప్పాను సార్, లాట్ ఇక డేట్లు ఇవన్నీ మీరు చెప్పొద్దు అంటారు కనుక నేను చెప్పాను. కానీ సార్ ఖచ్చితంగా హౌస్ రాడు అని చెప్పాను నేను. 23 కంటే తక్కువ వస్తే ఆశ్చర్యపడొద్దు. జనవరిలో మీ దాంట్లో వచ్చింది, నాకు మొన్న అమెరికా చెప్పాడు ప్రతిపక్ష హోదా రాకపోతే, కానీ నేను అనుకోలే ప్రతిపక్ష హోదా, ఎందుకంటే 18 వచ్చినా ప్రతిపక్ష హోదా 100% అనుకున్నా. కానీ 23కు తక్కువ రావడం ఖాయమని డేట్ తో సహా చెప్తా. జ్యేష్ఠ ఎక్కడుంది సార్ ఈ దేశంలో పార్లమెంట్? అరే సిగ్గుందా ఆయనకు? ఏం కోట్ల కేసేస్తారండి? ఎలక్షన్ పిటిషన్లే 10 ఏళ్ళు అవుతుంది డిసైడ్ కాదు ఇప్పటి వరకు. క్లియర్ ప్రూవ్ అయ్యి రమేష్ బాబుది ఎన్ని చెప్పాలి సార్ నేను? మీరు టైం సరిపోదు. ఒకటి సార్, ఈ దేశంలో 2 సార్లు కాంగ్రెస్ కు 49 సార్లు వస్తే రాలే కదా, 26 వచ్చే కాంగ్రెస్ రాలే కదా. నీవే చెప్పావు కదా 23 మందిలో నేను ఒక 6 తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రికార్డుగా ఉంది కదా. ప్రతిపక్ష హోదా అనేది ఇంపాసిబుల్. ఇట్ ఈస్ 10% ప్రతిపక్ష హోదా రాదు. వచ్చినా సపోజ్ కోర్టులో కొంత ఏదో నాగేశ్వర్ గారు చెప్పినట్టుగా నాకు మొన్న 4-5 సార్లు చూశాను. ఇప్పుడు కొత్త చట్టంలో ఏదైతుందో అది లేదంటున్నాడు. వచ్చినా కూడా ఈ విల్ నాట్ ఫేస్ ద హౌస్. జయలలిత ఏమైంది సార్, ఏం చేసింది సార్ జయలలిత? హౌస్కు రానున్నది కదా. కరుణానిధి ఒక్కడే ఎన్నికైంది కదా, ఓన్లీ 1 కరుణానిధి ఒక్కడే హౌస్ లో ఉన్నాడు. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి వచ్చిన రిజల్ట్స్ విడిచిపెట్టండి, బట్టలు కూడా తీస్తారు సార్. కోటమిరెడ్డి శ్రీధర్ రేపు ఏదైతుందో పోయి అంగిలాగు చింపి పారేస్తారు సార్. ఏం చేస్తాం సార్ ఆయన? జ్యుడిషియరీ ఎంటైర్ అసెంబ్లీ ప్రిమిసెస్ ఏది జరిగినా కోర్టు ఇంటర్ఫియర్ కావడానికి వీల్లేదు. సారీ అంటాడు మాఫ్ కరణ అంటాడు. రేపు ఏమైతుందో సంగతి వేరు. రేపు ఏమైతే శ్రీధర్ రెడ్డి గారికి నేను చెప్తాను, उसका जो है कपड़े खोलना बस कपड़े खोलो असेंबली में कुछ नहीं होता. 73లో బగ్గిడి గోపాల్ అయింది, తమిళనాడు ఏదైతుందో చీరైతే ఆమె హౌస్ అటెండ్ కాలేదు సార్. హౌస్ లో ఎన్ని చెప్పాలి నేను? ముఖ్యమంత్రుల మీద రాళ్ళు, ఇందిరాగాంధీ గోషామాయిల్లో రాళ్ళు కొట్టిన వాళ్ళ పేర్లు చెప్తాను నేను. 1970లో అప్పుడు గోషామాయిల్లో మీటింగ్ అవుతుండే, పోలీస్ గ్రౌండ్స్ ఉంది కదా సార్, ఇది బేగం బజార్ దగ్గర, ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పక్కకి వెళ్ళిపోతుంది. 130 ఇన్సిడెంట్లు చెప్తా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా వచ్చినా హౌస్కు రాడు. చెప్పకున్నా ఆవేశపరులు నాకు చాలా మంది ఉన్నారు తెలుసు, మిత్రులు. వాళ్ళకు మంచికో చెడుకో మైలేజ్ కోసం ఏదైతుందో ఏమన్నా కానీ రేపు ఉస్కో అపన్ గిప్ చేసేస్తారు అంతే. దేశంలో చరిత్ర ఉంది, గిప్ చేస్తారు. నేను 76 సంవత్సరాలు, నాకు గన్ పాయింట్ పెట్టినా భయపడేది లేదు. ఇది ఖచ్చితంగా రేపు జరగబోతుంది. ప్రతిపక్ష హోదా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏదైనా అవమానం జరిగినప్పుడు నేను బహిష్కరిస్తున్నా. రామారావు గారు, చంద్రబాబు గారు, మన జయలలిత గారు ఎలాగైతే హౌస్ ను బైకాట్ చేసిండో చేస్తారు. ఇది జరగబోతుంది.